వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మార్కెట్ అనేది చాలా ఫాలో అవుతూ వెళ్తుంది అండ్ అంటే బేర్ పంజా కనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారు అనలిస్టులు అందరూ కూడా. డిఫరెంట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ ఎంత బడ్జెట్ పాజిటివ్గా ఉన్నా కూడా మార్కెట్కి ఏమీ ప్లస్ అవ్వలేదని చెప్పవచ్చు. అయితే ఇలాంటి టైంలో అంటే చెప్పాలంటే మార్కెట్ అప్రాక్సిమేట్లీ 20 to 30% ఫాల్ అవుతుందని చెప్పొచ్చు. ఇలాంటి టైంలో మరి మనం సస్టైనబిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటారు? చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేయడం కరెక్టా, అక్కడే స్టే చేసి హోల్డ్ చేసుకొని ఉండాలంటారా? విరాట్ గారు, మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం మార్కెట్ వాలటాలిటీ గురించి అర్థం చేసుకుందాం సార్. అసలు ఎందుకు అంత వాలటైల్గా ఉంది? మేబీ సో మెనీ రీజన్స్ అండి. ఒకటి మేజర్ రీజన్ ఏంటంటే ఈ వార్ ఉంది ఆల్రెడీ, యుక్రెయిన్ అది. తర్వాత ఇది కాకుండా సార్ ఇన్ఫ్లేషన్ ఒక ఇది, గ్లోబల్ క్రైసిస్ ఒకటి, తర్వాత ఎకనామికల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ట్రంప్ టారిఫ్స్ ఎలా ప్లే అవుతుంది ఏంటి, ఎస్పెషల్లీ ఇండియా కూడా దీని నుంచి బయటకు వెళ్ళే ఛాన్సెస్ లేదని పబ్లిక్గా అనౌన్స్ చేశాడు ఆయన, ట్రంప్ గారు. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేది మన మార్కెట్ మీద కనబడుతుందండి, రైట్? సో సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మన 20 to 30% లేదా 20-25% అనుకోండి మార్కెట్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం పర్టికులర్గా తీసుకుంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదాం సార్. ఒకటి డిఫెన్స్ అండి, డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్. డిఫెన్స్ ఫండ్స్ అనేది ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్లో డిఫరెంట్ పేర్ల మీద ఉంటాయి. జనరల్గా మనం డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ అది చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, పవర్ ఫండ్స్, ఈ మూడు చూసుకుంటే సార్ 20 to 30-35% ఫాల్ అనేది పడింది, రైట్? సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదన్నీ టెంపరీ ఫేజ్. మార్కెట్ వాలటాలిటీస్ ఉంటాయి, ఎప్పుడు మార్కెట్ ఒకేసారి పెరుగుతూ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాలటాలిటీ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ సినారియోస్ మారుతూనే ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మంచి పెరగడం అన్నీ జరిగాయి, కామన్. బట్ మనం ఎప్పుడైనా చూసేటప్పుడు ఏంటంటే లాంగెస్ట్ టర్మ్ స్ట్రాటజీ అనేది చూసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు నేను మాట్లాడుకున్న ఫండ్స్, డిఫెన్స్, ఇన్ఫ్రా, పవర్ 20 to 30-35% పడింది, రైట్? ఇప్పుడు ఏంటంటే సార్, జనరల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టెడ్ మినిమం 7 years అనేది ఉండాలి మార్కెట్లో. ఎందుకు 7 years ఉండాలి అనేటప్పుడు మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే ఈ ఇనిషియల్ పీరియడ్లో ఒకవేళ మార్కెట్ పడినా సరే రికవరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్కెట్ పడిందండి, లేకపోతే 2008లో మార్కెట్ క్రాష్ అయింది. క్రాష్ అయ్యేటప్పుడు 100 రూపాయలు 40 రూపాయలకి వచ్చింది, 60 రూపాయలు పడిపోయింది అనుకోండి. 40 రూపాయలు మళ్ళీ రికవరీ అవ్వాలంటే రికవరీ అయ్యే ఫేజెస్ ఉన్నాయి చూసారా మనది. అది ఒక మినిమం 8 months నుంచి 1 year, 1.5, 2 yearsలో మళ్ళీ రికవరీ అనేది అయిపోయింది. ఏ సినారియోస్ తీసుకున్నా, 2001 అవనండి, లేకపోతే 2008 అవనండి, ఆ రికవరీ అనేది 8 months నుంచి 1.5 year to 2 years ఫేజ్లో రికవరీ అనేది అయిపోయింది. పీపుల్ వర్ ఇన్ ద ప్రాఫిట్స్ అగైన్. సో ఈ మార్కెట్ వాలటాలిటీ అనేది టెంపరీ కరెక్షన్ అనుకోండి. ఇట్స్ ఎ కరెక్షన్ యాక్చువల్లీ. మనకి ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ప్లస్ ఈ 7 years ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, 7 years తర్వాతే మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకు కనబడుతుంది. ఆఫ్టర్ 7 years మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 5 to 7 years వరకు చూడకండి అసలు మార్కెట్. మీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఏం చూడకండి. 7th year తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ ఫండ్ చూడండి బాగా చేస్తుందా లేదా చూడండి. ఒకసారి పర్ఫార్మెన్స్, ఒకవేళ ఫండ్ రివ్యూస్ కావాలంటే మీరు 2 yearsకి ఒకసారి చేసుకోండి. బట్ యాక్చువల్ రియల్ గ్రోత్ అనేది మనకి 7 years తర్వాత కనబడుతుంది. ప్లస్ 7 years తర్వాత ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసేటప్పుడు తక్కువ సమయంలో మనకి రిటర్న్స్ ఎక్కువ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఫాస్టర్ పేస్లో అవుతుంటాయి. సో ఈ 7 years అనేది తీసుకోండి.
ఆన్ అండ్ యావరేజ్ సార్ ఇప్పుడు రిటర్న్స్ కూడా ఎలా తీసుకోవాలి అనుకుంటే మన ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 5% ఉందనుకోండి, 5-6% ఉందండి, ప్లస్ రియల్ జీడిపి ఒక 6-6.4 ఉందనుకోండి. అంటే ఈ రెండు కలుపుకుంటే ఆ రిటర్న్స్ అయితే వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అది గ్యారంటీడా కాదు. మా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో బట్ హిస్టరీ చూసుకుంటే సార్ ఈ మన ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి కలుపుకునే నామినల్ జీడిపి ఏదైతే ఫిగర్ వస్తుందో 11% 12% ఆ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది, రైట్. సో ఇప్పుడు సార్ ఇలాంటి వాలటైల్ మార్కెట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు మీరు చూసుకుంటే మిడ్ స్మాల్ క్యాప్స్ బాగా పడ్డాయి. సో ఇంకా అది అక్కడే అయిపోయిందా ఫాల్ అనేది ఎవరికి తెలియదు. మీరు నేను చెప్పలేను, ఫండ్ మేనేజర్ ఎవరు చెప్పలేరు. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇంకా కరెక్షన్ ఉంది, ఇక్కడ స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ ఉంది అని చెప్తున్నారు, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ చూడవలసిన ఫండ్స్, అంటే నేను ఫండ్ పేర్లు చెప్పట్లేదు, కేటగిరీస్ చెప్తున్నాను, రైట్. మీకు ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కాంటాక్ట్ చేయగలిస్తే ఫండ్ పేర్లు కూడా మేము చెప్పగలుస్తాం. మనం ఒక డిస్కషన్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ముందుకు వెళ్ళొచ్చండి. ఇప్పుడు నేను జనరల్గా చెప్పేది ఏంటంటే సార్, ఈ టైమ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఫ్లెక్సీ క్యాప్ చూడండి, ఓకే, ఎక్స్ప్లోర్ చేయండి. రెండోది లార్జ్ క్యాప్, మూడోది మల్టీ ఎసెట్ ఫండ్. ఈ మూడు కేటగిరీస్ అనేది ఇలాంటి వాలటైల్ మార్కెట్లో ప్రజెంట్ సినారియోలో మనం ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చండి. మిడ్ స్మాల్ ఎవరికైతే అంటే ఇలాగని చెప్పి మిడ్ స్మాల్ చేయక్కర్లేదా చేయకూడదా అని అడిగారు అనుకోండి, ఎవరికైతే సమయం లాంగ్ టర్మ్ ఉందో 15 years 20 years గోల్ ఉందో వాళ్ళకు ఎస్ఐపి మూలంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మూలంగా ఈ మిడ్ స్మాల్ కేటగిరీస్ కూడా చేయండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా థిమాటిక్ అంటే సెక్టరల్ ఫండ్స్, డిఫెన్స్, ఇన్ఫ్రా, పవర్ పడిందని చెప్పాను. మనం ఏమంటుంటాం, ఎప్పుడైనా మార్కెట్ పడేటప్పుడు మన ఆపర్చునిటీ తీసుకుని కొనుక్కోవాలంటాం. ఇప్పుడు మీరు మన ఇండియన్ గ్రోత్ హిస్టరీ ఈ మూడు తీసామనుకోండి, మనం ఏది డిఫెన్సు, పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మూడు తీసామంటే ఇండియా గ్రోత్ ఉంటుందా? ఉండదు. సో ఇంపార్టెంట్ ఏంటంటే అలాంటి ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. ఇది కాకుండా ఇంకోటి నాలుగోదండి కన్జ్యూమర్ ఫండ్, కన్జంప్షన్ ఫండ్. మన కన్జంప్షన్ చేస్తేనే కదా మనం ఎదిగేది. మన ఇప్పుడు మీరు వెళ్ళి ఒక రెస్టారెంట్లో తింటున్నారు, రైట్. సో యూఆర్ కన్జ్యూమింగ్ యువర్ మనీ టు ఈట్ అట్ ఎ రెస్టారెంట్. అంటే వాళ్ళు ఎదుగుతున్నారు, అంటే మీరు పెడుతున్నారు, వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్, ఎవరు రెస్టారెంట్ వాళ్ళు, రైట్. సో రెస్టారెంట్లు ఎదుగుతున్నారంటే గవర్నమెంట్ ఇన్కమ్, దే ఆర్ గ్రోయింగ్. సో ఇండివిజువల్గా మరి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ హోటల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, స్టాక్ పరంగా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ పరంగా, ఆల్ గ్రోత్ కూడా కనబడుతుంది కదా, వాళ్ళకే రిటర్న్స్ వస్తాయి కదా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలంటే ఈ సినారియోలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఇంపార్టెంట్ సార్. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ వాలటైల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మీ జర్నీ అనేది, ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది క్యారీ ఆన్ చేయండి సార్. సో విన్నారు కదండి చంద్రశేఖర్ గారు చెప్పిన పాయింట్స్ అనేవి. అయితే సార్ చెప్పిన విధంగా మీరు స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ప్రతిసారి అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతిసారి ఇంపార్టెంట్. కాబట్టి యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సార్ని సంప్రదించినట్లయితే సరైన మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి డైరెక్ట్గా ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.